వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలం దిగవపల్లికి చెందిన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి 3 రోజుల పాటు ఘనంగా జరిగిన లక్ష కుంకుమార్చన. చోడేపల్లి మండలంలో శుక్రవారం పెద్దకొండమని చోడేపల్లి కాగతి దిగవపల్లి పంచాయతీలలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పూనూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రాజశేఖర్ ఎస్ఆర్టీవీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరం, రక్తపోటు తగ్గడం, ఛాతీ నొప్పి, దగ్గు, తుమ్ములు రావడం వంటి లక్షణాలు కలిగి ఉంటారని తెలిపారు. అలాంటి లక్షణాలు కలిగి ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలు బయటపడిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి అడ్డంగా గుడ్డ పెట్టుకోవాలని, మాస్కులు ధరిస్తే మరీ మంచిదని ఆయన తెలిపారు. జిల్లాలో ఈ మధ్య కొత్తగా అందరినీ వణికించినటువంటి వ్యాధి స్వైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూ అనేది కామన్గా వచ్చేటువంటి కోల్డ్ లాగానే స్టార్ట్ అయ్యి ఎడతరపని దగ్గు, ఆయాసము, విపరీతంగా నేజల్ సెక్రిషన్స్ అంటే ముక్కులో నుంచి కారడము, హై టెంపరేచర్స్ అంటే మోర్ దాన్ 103, 106 వరకు టెంపరేచర్స్ వెళ్ళడము, ఇలాంటి లక్షణాలతో మొదటిగా స్టార్ట్ అయ్యి అలాగే ఏదైనా సరే కోల్డ్ మోర్ దాన్ 1 వీక్, ఒక వారం 10 రోజులకు మించి జలుబు ఉన్నా, దగ్గు ఉన్నా కంపల్సరీగా అది నార్మల్ వైరస్ కాకపోవచ్చు. స్వైన్ ఫ్లూ అనేది H1N1 వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కామన్గా స్వైన్ అంటే పిక్ అని అర్థము, అంటే రిజర్వాయర్ హోస్ట్ అనేది పిక్లో ఉంటుంది. దాంతో సహజీవనం చేసేటువంటి, దాంతో ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అది స్టార్ట్ అయ్యి ఎక్కువగా మనిషి నుంచి మనిషికి హ్యూమన్ ట్రాన్స్మిషన్ ద్వారా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి నేసల్ సెక్రిషన్స్ ద్వారా ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారానే ఎక్కువ స్వైన్ ఫ్లూ ఇప్పుడు స్ప్రెడ్ అవ్వడం జరుగుతోంది. మనకైతే ఎక్కువ కేసెస్ ఇక్కడ నమోదు కాలేదు. హైదరాబాద్లోనే ఎక్కువ కేసెస్ నమోదైనాయి. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఐసోలేషన్ పాటించాలి. అంటే మనము దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు రుమాలు అడ్డు పెట్టుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్నానం చేయడము, వ్యక్తిగత పరిశుభ్రత మెయింటైన్ చేయడము, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ అంటే చేతులను శుభ్రంగా కడుక్కోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా. అలాగే తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఫ్రిడ్జ్ ఐటమ్స్ లాంటివి ఎక్కువ తీసుకోకుండా వేడి పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినటువంటి పదార్థాలు వాడడం మంచిది కాదు. అలాగే ఈ స్వైన్ ఫ్లూ వైరస్ అనేది నార్మల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగే స్టార్ట్ అయ్యి నెమ్మదిగా అది లంగ్స్ మీద ప్రభావం చూపించి ఊపిరి తీసుకోవడం కష్టం అవడము, డిస్నియా అంటే ఆయాసం రావడము, వైరల్ న్యూమోనైటిస్ అంటే ఈ న్యూమోనియా లాగా ఏర్పడము, ఈ సిమ్టమ్స్ అన్నీ ఏర్పడతాయి. అందువల్ల వారం నుంచి 10 రోజుల వరకు ఎడతెరిపి లేనటువంటి దగ్గు, జలుబు, ఆయాసము ఇలాంటి సిమ్టమ్స్తో బాధపడుతున్న వారు కంపల్సరీగా స్వైన్ ఫ్లూ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ అందుబాటులో చిత్తూరు, తిరుపతి హాస్పిటల్స్లో స్వైన్ ఫ్లూ సంబంధించి కిట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ లక్షణాలతో ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించి, ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించి మా సజెషన్ మేరకు మీరు అక్కడికి వెళ్ళవచ్చు. అలాగే స్వైన్ ఫ్లూకి టామిఫ్లూ అనేటువంటి టాబ్లెట్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మేము ప్రత్యేకమైన వార్డు కూడా ఒకటి ఏర్పాటు చేశాము. ఇందులో అనుమానిత కేసులు ఎవరైనా ఉంటే వారిని అక్కడ అడ్మిట్ చేసి, వారిని అబ్జర్వ్ చేసి, ఎక్స్రేస్ తీసి అవసరం అనుకుంటే వారిని పెద్ద హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే మాకు ఏ కేసు నమోదు కాలేదు. ఈ విషయంలో ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పూనూరు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ చౌక దుకాణాల డీలర్స్ తో తహసీల్దార్ మునిరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక దుకాణాలలో నగదు రహిత లావాదేవీలను డీలర్లు కొనసాగించాలని తెలిపారు. లబ్ధిదారులకు సక్రమంగా సరుకులు పంపిణీ చేయడమే కాకుండా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. డీలర్లు బ్యాంకు ఖాతాల నుండి పంపిణీ సరుకుల మొత్తం పౌర సరఫరాల శాఖకు అందుతుందన్నారు. ఈ సందర్భంగా కొందరు డీలర్లు పంపిణీలో ఎదురయ్యే కష్ట నష్టాలను సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల డిటి హరి, డీలర్లు పాల్గొన్నారు. ఈపాస్ మిషన్లు ఇచ్చినారు కదా సార్, 2G సిమ్లు ఇచ్చారు. ఫాస్ట్గా జరగాలంటే 4G సిమ్లు ఇస్తే బాగుంటుంది. మళ్ళీ వచ్చి ఈ ఆధార్ అనుసంధానము బ్యాంకులో కంపల్సరీ సార్. ఆధార్ అనుసంధానం కార్డు హోల్డర్స్ది ఇంట్లో ఎందురున్నా అందరూ బ్యాంక్ అకౌంట్లు చేసుకొని
ఆ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కంపల్సరీ ఫీడ్ అయ్యి వస్తేనే పనిచేస్తున్నాయి సార్ ఈ పాస్ మిషన్లో. వాటిని కంపల్సరీగా చేయాలి. వాస్తవమే. మీరు బ్యాంక్ అకౌంట్ SBMలో కానీ ఉంటే అది ట్రాన్సాక్షన్ జరగడం లేదు సార్. అదర్ బ్యాంక్స్ 1 or 2 కార్డ్స్ జరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ నుంచి ఒక కార్డు కూడా ట్రాన్సాక్షన్ జరగలేదు సార్. ఈ మధ్య ఏ షాప్లోనూ జరగలేదు. అది ఏం ప్రాబ్లం మీరు ఇప్పుడు మా దృష్టి తీసుకొని వచ్చినారు కాబట్టి వెంటనే దీన్ని బ్యాంక్ వారి దృష్టికి తీసుకొని పోయేసి అందులో ఏదైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దేదానికి గాను చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాము. తప్పకుండా మీకు ఆ బ్యాంక్ నుండి ఏ ఇబ్బంది లేకుండా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. గ్యాస్ సబ్సిడీ పడుతుంది. ప్రతి ఒక్కరికి గ్యాస్ సబ్సిడీ ఉంది. తర్వాత మహిళలకు వచ్చి సకాల ద్వారా గ్రూపు డబ్బులు పడుతున్నాయి, అకౌంట్ నెంబర్లు. వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు పడుతున్నాయి. ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు పెన్షన్. మన కార్డు అంతా 100-150 రూపాయలు కూడా కాదు అమౌంట్. కాబట్టి ప్రతి ఒక్క కార్డుదారికి ఇప్పుడే తెలియజేసేసేయండి. అదే సార్ చెప్పినట్టు దొడ్డవరం మూలకంగా కానీ క్యాష్లెస్ ఏమో నగదు రహితమే జరుగుతుంది. కాబట్టి ఎవరికి కూడా సమస్య ఉండదు. మీకు కూడా డబ్బులు తీసుకు చిల్లర కోసం మీరు ఇబ్బంది పడలేదు. వేలు పెడతానే డబ్బు వాళ్ళు కట్ అవుతుంది, వాళ్ళు రైస్ తీసుకోపోతారు. ఇంకా వాళ్ళకి ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే ఎవరైతే కార్డుకు సరుకు తీసుకురావడానికి షాప్కి వస్తారో వాళ్ళ పేరుతో అకౌంట్లో డబ్బు ఉండడం చాలా ముఖ్యమని తెలియజేయాలి. ఎందుకంటే ATM కార్డుతో అవసరం లేదు. గవర్నమెంట్ ఏమంటే కార్డుల వల్ల ఇబ్బంది సమస్య వస్తుంది అనేసి అది కూడా తీసేసింది. ఈజీ ఏలు పెట్టడం, వాళ్ళ సరుకు తీసుకోపోవడం, వాళ్ళ అకౌంట్ నెంబర్ చెప్తారు. ఏ బ్యాంక్ రన్నింగ్ లో ఉండాలి సార్. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అదే నీకు చెప్తాను బాబు, మీకు చెప్పేది అదే. అది డెడ్ అయిపోయిందో లేదా అకౌంట్ క్యాన్సిల్ చేసి జరుపుకుంటున్నట్టుగా చౌకదు ఖండీదారుల యొక్క సమావేశం 17వ తేదీ జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సమావేశం జరిపే ఉద్దేశం అయితే ప్రతి నెల డీలర్ తను చేసిన ట్రాన్సాక్షన్ యొక్క వివరాలు, క్లోజింగ్ బ్యాలెన్సు వీటిని తీసుకొని ఇంకా వాళ్ళకి ఏదైనా కనుక ఇతరత్ర ఇబ్బందులు ఉంటే కనుక తెలియజేసేదానికి ప్రభుత్వం నుండి వచ్చిన సూచనలను ప్రతి నెల మీకు తెలియజేయడానికి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మనకు ఈ మధ్య చాలా సంస్కరణలే వచ్చినాయి. అన్నీ కూడా ఆన్లైన్లోనే మనము స్టాక్ డిస్ట్రిబ్యూషన్ కానీ ముఖ్యంగా ఇప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతోంది. ప్రభుత్వ సూచనల మేరకు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లో ఇంట్లో 5 మంది సభ్యులు ఉన్నట్లయితే ఎవరైతే బియ్యం తీసుకోవడానికి వస్తారో ప్రభుత్వ చౌక దుకాణంలో ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటే కానీ వాళ్ళకు సరుకు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ అకౌంట్లో నుండి డీలర్కు నగదు బదిలీ కావాలి. కాబట్టి మీరందరూ తెలియజేస్తుంది కూడా ఆ కుటుంబంలో బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే ఉందో బ్యాంక్ అకౌంట్లో నగదు బ్యాలెన్స్ పెట్టుకొని అట్టివారు మాత్రమే చౌక దుకాణానికి వచ్చి వారికి ఇవ్వాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మీరు కూడా కార్డుదారులందరికీ కూడా తెలియజేసి ఎక్కువగా మండలంలో నగదు రహిత నిత్యావసర సరుకుల పంపిణీనే ఎక్కువ జరగాలని, ఆ విధంగానే మనందరం కృషి చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా మీరు కూడా సహకరించి కార్డుదారులకు తెలియజేసి పంపిణీలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా, లోటుపాట్లు జరగకుండా షాపులు నిర్వహించాలని మేమందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బూత్ల ఏర్పాటు కూడా పూర్తి కావడం జరిగిందని తహసీల్దార్ మునిరాజు SRTV ద్వారా తెలిపారు. ఎన్నికల సంఘం పట్టభద్ర నియోజకవర్గము మరియు టీచర్ నియోజకవర్గము ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసినారు. దాని ప్రకారం మార్చి 9వ తారీఖు ఇప్పుడు నామినేషన్ల పర్వం జరుగుతోంది. 20వ తేదీ వరకు నామినేషన్ తీసుకుంటారు. 21 స్క్రూటినీ జరుగుతుంది. 22, 23 విత్డ్రాయల్స్ ఉంటుంది. తదుపరి మార్చి 9వ తేదీ ఈ 2 నియోజకవర్గాలు కూడా అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్సీ టీచర్స్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా మార్చి 10వ తేదీ ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. మన జిల్లా పాలనాధికారి గారు రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రస్తుతం నామినేషన్ కూడా స్వీకరిస్తున్నారు.
దీంట్లో భాగంగా మన పుంగనూరు నియోజకవర్గంలో మనకు 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో పుంగనూరు మండలానికి సంబంధించి మొత్తము 1727 గ్రాడ్యుయేట్ ఓటర్సు, 292 టీచర్స్ ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ మనకు బీఆర్ గవర్నమెంట్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ ఓటర్కి సంబంధించి 2 పోలింగ్ స్టేషన్లు, అదేవిధంగా టీచర్స్ ఓటర్కి సంబంధించి 1 పోలింగ్ స్టేషను పెట్టడం జరిగింది. ఇదివరకే ప్రతిభాను కూడా పంపినాము. తర్వాత అదేవిధంగా మనకు చౌడేపల్లిలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ 493 మంది ఉన్నారు. టీచర్ ఓటర్స్ 44 మంది ఉన్నారు. అక్కడ కూడా 1 గ్రాడ్యుయేట్ ఓటర్ల పోలింగ్ స్టేషను, 1 టీచర్స్ ఓటర్ల పోలింగ్ స్టేషన్ కూడా ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా సోమల్లో కూడా 573 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఉన్నారు. 63 మంది టీచర్ ఓటర్స్ ఉన్నారు. అక్కడ కూడా గ్రాడ్యుయేట్స్కి 1 పోలింగ్ స్టేషను, టీచర్స్కి 1 పోలింగ్ స్టేషను, 2 పోలింగ్ స్టేషన్ ప్రతిమానం పంపడం జరిగింది. తర్వాత సదుంలో కూడా 469 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్సు, 58 మంది టీచర్స్ ఓటర్స్ ఉన్నారు. అక్కడ కూడా గ్రాడ్యుయేట్స్కు 1 పోలింగ్ స్టేషను, టీచర్స్కి 1 పోలింగ్ స్టేషన్ ప్రతిపాదన పంపడం జరిగింది. అదేవిధంగా మనకు రొంపిచెర్లలో 452 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. 44 మంది టీచర్ ఓటర్స్ ఉన్నారు. అక్కడ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్స్కి 1 పోలింగ్ స్టేషను, టీచర్ ఓటర్స్కి 1 పోలింగ్ స్టేషను ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా పులిచెర్ల కూడా మనకుంది. ప్రస్తుతం పులిచెర్ల చిత్తూరు పరిధిలో అంటే చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో అక్కడ నుండి అక్కడ ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకోబడుతోంది. ఇప్పుడు ఇంకా మనకు ఇక్కడ అటువైపు నుండి ఎర్రవారిపాలెం, చిన్నగొట్టిగల యాక్చువల్గా మన పీలేరు తాలూకాలో సంబంధం అది. కానీ ఈ నియోజకవర్గ స్థాయిలో అంటే 2 జోన్స్ తయారైనాయి మనకు. ఒక జోన్లో వచ్చేసి పుంగనూరు, సోమల, చౌడేపల్లి 3 ఉన్నాయి ఒక జోన్లో. 2వ జోన్లో సదుము, రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం 2వ జోన్లో ఉన్నాయి. అక్కడ కూడా ఎర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి అంటే గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు కానీ 1 పోలింగ్ స్టేషను, టీచర్స్ ఓటర్స్ కానీ 1 పోలింగ్ స్టేషన్, ఆ విధంగా 2 పోలింగ్ స్టేషన్స్ ఆ 2 మండలాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రతిపాదన పంపడం జరిగింది. వీటన్నిటికీ కూడా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఓటర్ ఎన్నికలు సజావుగా జరిగేదానికి గాను అన్ని విధాల మాకు సూచనలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా ఆ సూచనలను పాటిస్తున్నాము. ఇప్పుడు మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంది. కాబట్టి అందరూ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కూడా ఈ ఎన్నికల నియమావళికి లోబడే వాళ్ళ విధులను నిర్వహించాలని కోరుతున్నాము. ఎక్కడ ఈ ఆఫీస్ పరిధిలో ప్రాంగణంలో కూడా నాయకుల ఫోటోలు అంటే ఈ పార్టీలకు సంబంధించి నాయకుల యొక్క ఫోటోలు కానీ ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ఉన్న ఎలాంటి డిస్ప్లేలు ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయా గ్రామాలు, పంచాయతీల పరిధిలో కూడా ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఇట్లాంటివన్నీ కూడా ఉండకుండా, అది కాకుండా వాల్ రైటింగ్ కూడా ఈ పబ్లిక్ ప్రదేశాల్లో గోడలపైన రాత్రులు కూడా ఉండకూడదు. ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ పైన గోడ రాత్రులు అయితే కనుక ఆ ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్ యొక్క ముందస్తు పర్మిషన్ తీసుకొని అంటే రాతమూలకంగా తీసుకున్న తర్వాతనే అక్కడ వాళ్ళు అలాంటి రాతలు రాసుకోవడానికి వీలుంటుంది. దీన్ని కాకుండా ఏదైనా ఈ
ఎన్నికల నియమాలను ఉల్లంఘించినట్టయితే కనుక తప్పకుండా ఎన్నికల సంఘము ఆదేశించినటువంటి నిబంధనల మేరకు చర్యలు కూడా తీసుకోబడతాయి. ఈ ఎన్నికలు సజావుగా జరిగేదానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ఇంకా ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఓటర్సు, టీచర్స్ ఓటర్స్లో కూడా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, అదేవిధంగా అభ్యర్థులు కూడా ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వకుండా ఎన్నికలు సజావుగా జరిగి ఫెయిర్గా జరిగేదానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పుంగనూరు రూరల్ మండలం వనమల తిన్నే పశు వైద్య కేంద్ర డాక్టర్ పవన్ పశువులకు వచ్చే గాలికుంట వ్యాధి నివారణ కోసం పశువుల యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఆర్టీవీ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి పశువులకు వైరస్ సోకడం వలన వస్తుందని, సకాలంలో టీకాలు వేయించకుండా పశు యజమానులు నిర్లక్ష్యం చేస్తే పశువులు మరణించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి మార్చి నెల 18వ తేదీ వరకు గాలికుంటు వ్యాధి నివారణకు పశువులకు వేయడం జరుగుతుందని, తప్పకుండా టీకాలు వేయించాలని తెలుపుతూ వ్యాధి లక్షణాలు, చికిత్సా విధానం తదితర వివరాలను సమగ్రంగా తెలియజేయడం జరుగుతుందని తెలియజేశారు. మండలంలోని పాడి రైతులకు ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ తరపున గాలికుంటే వ్యాధి నివారణ టీకాల్లో భాగంగా ఈ నెల 15వ తారీఖు నుంచి రేపు నెల 18వ తారీఖు వరకు నెల రోజుల పాటు పాడి రైతులు ఈ టీకా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పాడి పశువులను గాలికుంటే వ్యాధి రాకుండా నివారించుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, స్టేట్ గవర్నమెంట్ 40% బడ్జెట్ని కేటాయించి నిధులు ఈ వ్యాక్సిన్ సంబంధించి బడ్జెట్ ఇస్తారు. ఉచితంగా పాడి రైతులకు ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాలని సూచన. కాకపోతే ఇది 23వ రౌండ్. ఇంతకుముందు చేసినప్పటికీను కొంతమంది అపోహలు, వాపులు వస్తాయని, పాలు తగ్గుతాయని పాడి రైతులు దీని మీద కొంచెం నిరాసక్తితో ఉంటారు. కానీ అలాంటిది ఏమి ఉండదు. ఒక పాలు దిగుబడి కూడా 2-3 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ జబ్బు ఈ మధ్య కాలంలో కర్ణాటకలోని మాంద్య డిస్టిక్లో మళ్ళీ అవుట్ బ్రేక్గా వచ్చిందని 4 నెలల క్రితం ఈ టీకాలు వేసినప్పటికీ మళ్ళీ ఒక రౌండ్ మనం పొడిగించడం జరిగింది. ఈ జబ్బు గాలికుంటి వ్యాధి నివారణ అనేది ఆప్తస్ వైరస్ పికోనా విరిడే ఫ్యామిలీ నుంచి గాలిలోని వైరస్ సంక్రమించి జబ్బు ఒకదాని నుండి వ్యాధి సంక్రమించడం వల్ల గాలికుంటే వ్యాధి అని వచ్చింది. మేజర్గా లక్షణాలు ఏమిటంటే నోట్లోను కాలు గిట్టెల మధ్యలోనూ బొబ్బలు రావడం, నోట్లో బొబ్బలు వచ్చి అవి మేత తినకపోవడం వల్ల నీరసించడము, అలాగే పాల దిగుబడి బాగా తగ్గుతుంది. చూలి పశువుల్లో అధిక జ్వరం ఉండడం వల్ల గర్భస్రావాలు జరుగుతాయి. దూడల్లో ఎక్కువ మరణాలు ఉంటాయి. ఎందుకంటే ఈ వైరస్ అనేది మయోకార్డైటిస్ అంటే గుండె మీద ఎక్కువ ప్రభావం చూపడం వల్ల మయోకార్డైటిస్ అనే జబ్బు రావడం కొద్ది దూడలు ఎక్కువ మరణాలు శాతం ఉంటాయి. కాబట్టి ఈ జబ్బు నివారణ కోసం కేవలం నివారణ కొరకే వ్యాక్సిన్ ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచన. పుంగనూరు రూరల్ మండలం గిరిజన తాండాలో గల మదర్ తెరిసా గిరిజన సేవా సంస్థ ద్వారా 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే గిరిజన పేద విద్యార్థులు 120 మందికి పెన్నులు, ప్యాడ్లను ఆ సంస్థ అధినేత మునీంద్ర నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు రాసే 10వ తరగతి ఎస్టీ పేద విద్యార్థులు పుంగనూరు మండలంలోని పూజకానిపల్లి, ఈడిగిపల్లి, పీలేరు ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాల, సోమల మండలంలోని జెడ్పీహెచ్ విద్యార్థులకు అందజేసినట్లు ఆయన ఎస్ఆర్టీవీకి తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ పద్మజ, హెచ్ఎంఓలు బాలాజీ, నాగరాజు, రాజేశ్వరి మరియు ట్రస్ట్ సభ్యులు నాగేనాయక్, సరస్వతమ్మ, సుబ్రహ్మణ్యం, ప్రభాకర్ నాయక్ విద్యార్థులు పాల్గొన్నారు. చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు, కానీ సామాజిక బాధ్యత, సమాజంలో మనము ఏదో ఒకటి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అతను ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు సామాజికంగా మన చేతనైన సహాయాన్ని చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నల్గొట్లపల్లి కానీ, తుగాలమిట్ట, జోల్దిన్ని వాళ్ళకి ఈ వృద్ధులకి బట్టలు అంటే దుప్పట్లు, చలికాలంలో ఎక్కువగా వృద్ధులు చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి అంతగా దుప్పట్లు
కోనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వైఎస్ఆర్సీపీ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామాలలో విస్తృత పర్యటన గావించారు. మండలంలోని చౌడేపల్లి, దిగువపల్లి, కాగతి, 29A, చింతమాకులపల్లి పంచాయతీలకు చెందిన బోయకొండ, ఆర్ఆర్ కాలనీ, యానాదిపాలెం, దేవిరెడ్డి చెరువు, కురుజలవారపల్లి, భవానీనగర్, పక్షిరాజపురం, మేకలవారపల్లి, ఆవులవారపల్లి, అట్లవారపల్లి, షికారపాలెం, అప్పినేపల్లి, దిగవపల్లి, నగరిమిట్టపల్లి, బొగిటివారపల్లి, మాదాంవారపల్లి, కొలంపల్లి, కర్ణంవారపల్లి, పొన్నెమెంట, ఎర్రగానిపల్లి, పల్లగార్లపల్లి, యనమసామనపల్లి, ఎల్లంపల్లి, కాగతి, కింగనపల్లి, అన్నిప్పపల్లి, చౌడేపల్లి గ్రామాలలో పర్యటించి ప్రజల మరియు గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల పర్యటనలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాలలో త్రాగునీటి కొరత, రహదారుల సమస్య, మురుగునీటి కాలువల నిర్మాణం, రేషన్ కార్డులు, అర్హులైన వారందరికీ పింఛన్లు, ప్రభుత్వ ఇన్పుట్ సబ్సిడీలో అవకతవకలు ఇత్యాది సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి ఈ మేరకు వినతి పత్రాలను కూడా ఆయనకు అందజేశారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి వినతి పత్రాలపై స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలుపుతూ తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలను, ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చడంలో విఫలుడయ్యారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, వాయిల్పాడు మండలాలలో పర్యటిస్తారని మదనపల్లి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఎస్ఆర్టీవీ ద్వారా ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పూణె పట్టణంలోని శుక్రవారం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ డివిజన్ శాఖ నాయకులు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ముఫ్తీ షేక్ అబూస్ బహాన్ మాట్లాడుతూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక జాతీయ సంస్థని ఫిబ్రవరి 17, 2007లో బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ నందు ఎంపవర్ ఇండియా కాన్ఫరెన్స్ లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నామకరణం జరిగిందన్నారు. అంతకు ముందు 2 దశాబ్దాలుగా కేరళలో ఎన్డీఎఫ్, కర్ణాటకలో కేఎఫ్డి, తమిళనాడులో ఎంఎన్పి, ఆంధ్రాలో ఏఎస్ఐ అని పిలిచేవారు. భారతదేశంలోని విభిన్న కులాలు, మతాలు, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ మనం అందరము సోదర భావంగా ఉన్నామని, కానీ కొన్ని మతతత్వ శక్తులు ఓర్వలేక మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దానిని ఖండిస్తూ సోదర భావాలను పెంపొందించాలని, దేశ రాజ్యాంగ సంరక్షణ కొరకు కృషి చేయాలని, భారతదేశ స్వేచ్ఛ, న్యాయ, రక్షణ కొరకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రజల మధ్య ఉండి అన్ని వేళలా పనిచేస్తుందని తెలిపారు. तमाम खेल खिलाड़ियां बंद कीजिए, मज़ाहिब के दरमियान नाइंसाफियां खत्म कीजिए, हिंदुस्तान के डेमोक्रेसी और सेकुलरिज्म की हिफाजत कीजिए, तभी जाकर आप जो है सही मुहाफिज हो सकते हैं। हिंदुस्तान के बॉर्डर्स में जो मिलिट्री फौज है उनको सही खाना पानी फराहम कीजिए, उनकी हुकूक की सही आबियारी कीजिए। और हिंदुस्तान एक वसी मुल्क है, जैसे गुलिस्तान है, चमेली है, गुलाब है, मोगरा है, केवड़ा है, जैसे बेशुमार फूल है, एक रंगीन गुलदस्ता है, एक रंगीन गुलिस्तान है, बेहतरीन घोस्तान है, उसी की एक मिसाल हिंदुस्तान है।
काफिले को इफ्फत के साथ कंधे से कंधा लगाकर एक ही सब में खड़े होकर अंग्रेजों से जो है मुकाबला करने वाली और अंग्रेजों से मुकाबला करने वाली ये जमात है। क्या तुम भूल गए? చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగోపల్లి పంచాయతీకి చెందిన ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో 3 రోజుల పాటు లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో 120 జంటలు ఇందులో పాల్గొని లక్ష కుంకుమార్చన మరియు పూజాది కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. భాగంగా నేడు అమ్మవారి ఆలయంలో అలంకరణలు, హోమాలు, మూల విరాట్కు అభిషేకాలు, అలంకరణలతో పాటు లక్ష కుంకుమార్చనలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా మాఘమాసంలో శక్తి స్వరూపిణి అమ్మవారి లక్షనామ మంత్రాలతో ఆలయ అర్చకులు కుంకుమార్చనలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు భక్తులకు నిత్య సౌభాగ్యాలు, ఆయురారోగ్య, సంపత్తి, శాంతి సుఖాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ ఉభయదారులకు 5 గ్రాముల అమ్మవారి వెండి ప్రతిమ గల నాణ్యాన్ని, శేషవస్త్రం, కండువ, పసుపు, కుంకుమ, గాజులతో పాటు అమ్మవారి ప్రసాదాలను ఆలయ అర్చకులు ఉభయదారులకు అందజేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను సేవించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. వార్షికంగా జరిగేటువంటి లక్ష కుంకుమార్చన పూజలు అతి వైభవంగా ఈరోజు 3వ రోజు అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీమూర్తి వారికి ప్రాతకాల అభిషేకాలు, సర్వాంగ షోడశములు ముగించిన తర్వాత వేద విప్రుల చేత ఈ యొక్క లక్ష కుంకుమార్చన కార్యక్రమాలని అతి వైభవంగా నిర్వహిస్తున్నాము. మరియు ఈరోజు సుమారుగా 100 పైన జంటలు ఈ యొక్క పూజలో పాల్గొని వారే స్వయంగా పూజను ఆచరించుకుని తీర్థ ప్రసాదాలు, అమ్మవారి యొక్క డాలర్ను స్వీకరించి మహదానందంతో శ్రీమూర్తి వారిని దర్శించుకున్నాము. స్వయంగా మేమే పూజ చేసుకున్నటువంటి ఒక దృక్పథంతో అమ్మవారి కృపకు పాత్రలయ్యామని ఆ భావనతో సహృదయంగా అమ్మవారి ఆలయం నుంచి తిరిగి వెళ్లడం జరిగింది. ఈ యొక్క తీర్థ ప్రసాదాలని మా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మరియు చైర్మన్ గారు తర్వాత అధికారులందరూ ఆ యొక్క భక్తులకు అందించి వారి యొక్క సేవలను పొందడం జరిగింది. స్వస్తి. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగవపల్లి గ్రామంలో బోయకొండ పైన వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము మాఘమాసంలో జరిగే లక్ష కుంకుమార్చన కార్యక్రమము ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 15, 16, 17వ తేదీలలో అమ్మవారికి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరపబడింది. ఈ కార్యక్రమంలో దంపతులు 1016 రూపాయలు చెల్లించి లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలైనారు. మరియు అత్యధిక సంఖ్యలో భక్తులు కూడా ఈ కార్యక్రమంలో వీక్షించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలైనారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి నాకు సహకరించిన మా పాలకవర్గం, అధికార సిబ్బంది, అర్చక స్వాములు, సాటి ఆలయ సిబ్బంది మరియు పరిసర గ్రామస్తులు, పాత్రికేయులు, వివిధ రకాల ప్రభుత్వ అధికారులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగవపల్లికి చెందిన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి 3 రోజుల పాటు ఘనంగా జరిగిన లక్ష కుంకుమార్చన. చౌడేపల్లి మండలంలో శుక్రవారం పెద్దకొండ మరియు చౌడేపల్లి, కాగతి, దిగవపల్లి పంచాయతీలలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన.